ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మాట్లాడుతూ, ఈరోజు జనగణన లేదా సెన్సస్ ప్రక్రియ, సెన్సస్ అంటే కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, ఇది మన దేశ ప్రగతికి పునాది అని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం ద్వారా మన ప్రాంతాల్లోని పరిస్థితులు, జనాభా వివరాలు మరియు ప్రజల జీవన ప్రమాణాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను రూపొందిస్తుంది. ఒక ప్రాంతంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఆధారపడి కొత్త పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు. ఇతర మౌలిక వస్తువులు మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే కోరారు. మే 1వ తేదీ నుండి 30 వరకు మీ స్వయంగా మీ మొబైల్ ఫోన్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మే 1 నుండి ఎన్యూమరేటర్లు మరియు వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బంది నేరుగా మీ గ్రామాలకు ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారు. మన దేశ భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికల కోసం ఈ జనగణనలో భాగస్వాములు అవుతామని అన్నారు. ఓకే మేడం. నియోజకవర్గ ప్రజలకు, మీడియా సోదరులకి, అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన అంశం జనగణన అంటే సెన్సస్ ప్రక్రియ గురించి మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇది కేవలం సెన్సస్ అనేది కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదు, దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కార్యక్రమం. దీని ద్వారా ఆ ప్రదేశాలు, ఆ ఏరియాల్లో ఉన్న పరిస్థితులు అయితేనేమి, ఆ జనాభా బట్టి అక్కడ ఉన్న వారి స్థితిగతులు, లేదంటే వారి జీవన ప్రమాణాలు, ఇవన్నిటి మీద కూడా ప్రభావం చూపడానికి జనగణన సెన్సస్ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ ప్రక్రియ ద్వారా, దీని ద్వారా వచ్చి సమాచారం ద్వారా ప్రభుత్వంకి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా వారు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక ఏరియాలో ఉన్న జనాభాని బట్టి అయితే అక్కడ ఆ ఏరియాలో పాఠశాలలు అయితేనే, హాస్పిటల్స్ అయితేనే, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాటికి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏర్పాటు చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది జరిగేందుకు అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ ప్రక్రియ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే సొంతంగా మన సెల్స్లో, అదే మన సెల్లోనే కూడా అది ప్రక్రియ చేసుకోవడానికి మే 30వ తారీఖు వరకు కూడా దీనికి అవకాశం ఉంది. ఇది అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మే 1 నుంచి ఎన్యూమరేటర్స్ అంటే దీనికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్ వారిని కూడా దీనికి వేయడం జరిగింది. వారు కూడా దీన్ని మే 1 నుంచి గ్రామాల్లోకి వెళ్ళి ఈ కార్యక్రమం అన్నది ప్రారంభిస్తారు. వినియోగించుకుని అందరూ కూడా, అంటే మన బాధ్యత ఇది, ప్రతి ఒక్క పౌరుడు ఈ జనగణనలో వారి జనాభా లెక్కల్లో మనల్ని నమోదు చేసుకోవడం అన్నది మన అందరి బాధ్యత. ఇది అందరూ కూడా సక్రమంగా చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మనం చెప్పదలసింది ఏంటంటే, గ్రామాల్లోకి ఈ జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇదేదో సెన్సస్ అంటే భయం, ఏదో అనుకుని భయం పడకుండా, ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి భయాలు, అపోహలు పెట్టుకోకుండా వారందరికీ కూడా ఈ జనాభా లెక్కల్లోకి వారిని చేర్చడానికి అక్కడున్న యువకులైతేనే, చదువుకున్న వాళ్ళైతేనే, వీళ్ళందరికీ వారికి ఒక అవగాహన కల్పించమని
అవగాహన కల్పించడం కూడా మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక గ్రామం అభివృద్ధి చెందినప్పుడు మండలం అభివృద్ధి చెందుతుంది, మండలం అయితే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి అనేది ముందుకు పరిగెడుతుంది. మనం అందరం కూడా ఒకటే నినాదం, ఏదైతే సరైన సమాచారం సుస్థిర అభివృద్ధికి మార్గం అన్న ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఈ సెన్సస్ ప్రక్రియను అన్నది విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అంతేకాదు చివరగా దీన్ని May 1 నుంచి ఎన్యూమరేటర్స్ అంటే దీనికి సంబంధించి స్టాఫ్ను కూడా వారందరూ కూడా గ్రామాల్లోకి తిరిగి ఈ జనగణనది ప్రక్రియ అన్నది మొదలు పెట్టడం అంటూ జరుగుతుంది. వారు May 1 నుంచి అంటే వేసవి అన్నది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని గ్రామాల్లోకి వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ వీటన్నిటికీ అందరూ కూడా సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా